ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రతిపక్ష నేతలను విచారణల పేరుతో పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. తాజాగా చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నిన్న రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కర్ణాటక పోలీస్ స్టేషన్కు, ఆ తర్వాత ఎస్వీ పోలీస్ స్టేషన్కు కార్లలో తిప్పుతూ వేధింపులకు గురి చేశారు. అంతా చేసి చివరకు 41A నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. పులివర్తి నాని గారు ఒక్కడే చెప్తున్నాం, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది మీ సొత్తు కాదు. 1,00,000 ఓట్లు ప్రజలు మాకు ఇక్కడ ఓటేసి ఈ రోజు గెలిపించడం జరిగింది. మీరు ఇదొక్కడే కాదు, బుల్లెట్లతో కాల్చినా కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వెనకపోయే క్వశ్చనే లేదని కూడా మీకు ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. తప్పకుండా మీరు చేసే భూదందాలు కావచ్చు, మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము ఎదురుగా నిలబడతాం. మా ప్రతిపక్షానికి, మా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని కూడా ఇక్కడ ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలియజేస్తాం. అయితే పోలీసుల తీరుపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన స్నేహితుడి పెళ్లికి దుబాయ్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. తాను నిత్యం ప్రజల్లోనే, నియోజకవర్గంలోనే తిరుగుతున్న లుకౌట్ నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మే 14న ఎమ్మెల్యే పులవర్తి నాని దాడి ఘటనలో తన ప్రమేయం లేకున్నా, తాను ఘటనా ప్రదేశంలో లేకున్నా ప్రభుత్వం తనను అక్రమంగా ఆ కేసులో ఇరికించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఘటన జరిగి 50 రోజుల తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని A37గా చేర్చడంపై భాస్కర్ రెడ్డి విమర్శలను గుప్పించారు. ఆ గొడవ జరిగిన రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మోహిత్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి దగ్గర, జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఈవీఎం స్క్రూటినీ దగ్గర ఉన్నాడు. 7 అవర్స్ ఉన్నాడు. వాళ్ళ కళ్ళ ముందర ఉన్నాడు. సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. మోహిత్ ఫోన్ కూడా లేదు. ఏమీ లేదు కాబట్టి 45 రోజులు గ్రౌండ్ వచ్చినా కూడా పెట్టలేకపోయారు. ఎట్టకాలుగా మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కాన్ఫరెన్స్లో ఒక భయాన్ని తీసుకురావచ్చు, కేడర్లో ఒక భయాన్ని తీసుకురావచ్చు, ఏదో ఒక రకంగా పెట్టాలని చెప్పి సాక్ష్యం లేదు, స్పాట్లో లేడు, ఎక్కడ ఏమీ తెలియదు. 25 సంవత్సరాల పిల్లోడు. కానీ ఏదో ఒక రకంగా మెమో వేశారు. ఎఫ్ఐఆర్ కూడా పేసి పెట్టారు. మెమో వేశారు. మెమో వేసి దానికి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఎవరైనా A37 37 వ్యక్తిగా పెట్టారు. సరే, నిన్న మోహిత్ లండన్లో చదువుకున్నాడు. వాళ్ళ స్నేహితుడు లండన్లో బ్యాచ్మేట్కి దుబాయ్లో మ్యారేజ్ ఉంది. ఈరోజు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం 11 గంటల 10 నిమిషాలకి రాత్రి ఎయిర్ ఇండియాలో చెన్నైకి వచ్చి ఎల్లుండి షిరిడీకి పోవాలి. కాన్స్టిట్యూన్స్ అంతా షిరిడీకి పోతున్నాం. స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఆ స్పెషల్ ట్రైన్లో నియోజకవర్గం మొత్తం కూడా షిరిడీకి పోతుంది. ఈరోజు రాత్రి బయలుదేరి రావాలి. 7 రోజులుగా పోలీసుల సమక్షంలో ఉన్నాడు మోహిత్. ఇంటి దగ్గర ఉన్నాడు, వాళ్ళ కళ్ళ ముందరే ఉన్నాడు. అరెస్ట్ చేయొచ్చు, ఒక సెన్సేషన్ చేయాలా, పట్టుకొచ్చామని చెప్పాలా. విదేశాల్లో చదువుకుని వీధి పోరాటాలు తీసుకొచ్చారు. నేను కాదు పోరాటాలు చేసింది. ఈ జనరేషన్ పోరాటాల వైపు నడిపిస్తే ఈ ప్రభుత్వం నిలబడలేదు. ఖచ్చితంగా యువత గాని పోరాటాల వైపు కానీ నడిపించగలిగితే, కసి పెంచగలిగితే ఈ ప్రభుత్వం మనుగడ సాగించలేదు, నిలబడలేదు. నా కొడుకు అదే అంటున్నాడు, నాన్న నువ్వు పోరాటం కాదు, నా పోరాటం ఎట్టుంటుందో చూపిస్తాను ఈ ప్రభుత్వానికి. నేను గుడ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పా. చూపిస్తే అదే నాయకుడిగా నిలబడాలనుకున్నప్పుడు నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రభుత్వం పక్షాన్ని నిలబడాలి. నీకు జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు వెనకాలన్నాడు, వెన్నుముక్క ప్రజాపోవటానికి ప్రిపేర్ అవుతామని చెప్పిన. ఒకటి ధైర్యంగా చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే పోలీసుల్ని మోహిత్ని తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టండి. మెజిస్ట్రేట్ గాని ఫైల్ ఎత్తి బయట ఇచ్చి బయట ఎక్కిపోతే, ఎందుకంటే ఎఫ్ఐఆర్లో లేడు, స్పాట్లో లేడు, కలెక్టర్ గారి దగ్గర ఉన్నాడు. 2 నెలల కేసు పెట్టలా. A37 మీద లుకౌట్ నోటీస్ చేయడం అయింది, A37 స్టేషన్ తీసుకురావడం అయింది. ఖచ్చితంగా చెప్తున్నాం కదా, మెజిస్ట్రేట్ ముందర హాజరుపరిచే ధైర్యం అయితే వీళ్ళు చేయలేరు. చేస్తే మేజిస్ట్రేట్ గారు ఖచ్చితంగా ఫైల్ ఎత్తి ముందు పడేస్తాడు. ఎత్తి ఆ కేసులో ఏమీ లేదు. ఆ కేసులో ఒక సెన్సేషన్ కోసం చేశారు. అందుకే తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. తీసుకెళ్తారా, తీసుకెళ్లి జడ్జి గారికి ఏం చెప్తారా, ఇలా చిత్తశుద్ధి నిరూపించుకోమని జడ్జి గారి దగ్గర మోహిత్ని ప్రవేశపెట్టి ఇలా చిత్తశుద్ధి నిరూపించుకోవాలా, పెట్టాలా. జడ్జి ముందర పెడితేనే సార్ చూస్తారు, జడ్జి గారు చూస్తారు. చూస్తేనే వీళ్ళు పెట్టిన తప్పుడు కేసు ప్రపంచానికి చెప్తారు. అందుకే మేము కూడా కూర్చొని ఉన్నాం.
నా మీద కక్ష జగన్మోహన్ గారి మీద కక్ష కాదు, వాళ్ళకి ప్రజల మీద కక్ష ఉంది. ఈ ప్రజల మీద కోపం ఉంది. ఓటేసినా కూడా ప్రజలను వదిలేటట్లేరు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఇలా నమ్మరు అని. మొదటిసారి ఏదో ఒక ఆశ పడినట్టున్నారు, ఆశని 1 నెలలో క్లోజ్ చేశారు. కాబట్టి ప్రజల మీద ఉన్న కోపం అందరి మీద చూపిస్తున్నారు. మేము చెప్తున్నాం కదా, తప్పుడు కేసు అని ప్రతి ఒక్కరికి తెలుసు. వాడికి సంబంధాలు ఏమీ లేవని కూడా తెలుసు. అసలు నాని మీదనే గొడవ జరగలేదని కూడా తెలుసు. ఎందుకంటే కారు మీద దాడి జరిగిందే తప్ప, అందుకని ముందు రోజు 2 కార్లు తగలబెట్టారు కాబట్టి మరుసటి రోజు ఈ కారు మీద దాడి జరిగిందే తప్ప నాని మీద దాడి జరగలేదు. దానికి సాక్ష్యమే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చినటువంటి సిటీ స్కాన్ రిపోర్ట్స్. 6 కాళ్ళు, చెయ్య, మోకము, వీపు, తల అన్ని సిటీ స్కాన్ చేసి ఇతనికి ఏ రకమైన గాయాలు 0 లేవు అని ఇచ్చారు. ఒక గాయం కూడా మనిషికి కాకుండా 37 మంది దాడి చేస్తే సాధ్యమవుతుందా? సింపుల్ గా చెప్పండి. ఈ ప్రజలు ఆలోచించమంటున్నా. 37 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. 37 మంది ఒక వ్యక్తి పైన దాడి చేస్తే చిన్న గాయం కూడా లేకుండా మనిషి ఉండగలుగుతాడా? ఆలోచించాలా? ప్రజలు ఆలోచించాలా? ప్రజలు ఆలోచిస్తున్నారు.